అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. మనం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర పర్యటన భాగంగా కర్నూలు జిల్లాలో 3వ రోజు అయితే పర్యటన జరుగుతుంది. భారీ ఎగ్జిబిషన్ నుండి భారీగా ర్యాలీ అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకున్న ర్యాలీలు మొత్తం ఈ ర్యాలీకి బాగా అపూర్వమైన స్పందన అయితే లభించింది. వాళ్ళు అడిగి తెలుసుకున్న చెప్పండి, అపూర్వమైన స్పందన కర్నూలు ఉంది. ఎలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అనూహ్య స్పందన వస్తుందో కార్యకర్తల నుంచి మంచి ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. దాంతోపాటు రాయలసీమలో నా మొదటి పర్యటన ప్రారంభించడం, గడప నుంచి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలనుకుంటే వాళ్ళు 3వ రోజు కర్నూలు రావటం, కొండారెడ్డి, బురుజు, ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి వీళ్ళందరి యొక్క స్మృతి ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా మొత్తం కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా భవ్య స్వాగతం పలికారు. అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి అపూర్వమైన స్పందన అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుంది? మంచి ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలు అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఒక మంచి వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. దీన్ని మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం, కేంద్రం ఇచ్చిన ఏవైతే సహాయంతో వాటిని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు మొట్టమొదటిసారి మీ ఫాదర్ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా, ఇప్పుడు మీరు కూడా అధ్యక్షుడు, ఎలా అనిపిస్తుంది? మా నాన్నగారి దగ్గర నుంచి మేము వారసత్వాన్ని సిద్ధాంతంలో తీసుకోవడం జరిగింది. పనిలో ఆయనలాగా కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్ళాం. ఈరోజు ఈ అవకాశం వచ్చింది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించి పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేసే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు మాజీ రాజ్యసభలు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకో సార్, చెప్పండి, ఇలాంటి అపూర్వమైన స్పందన లభించింది, బీజేపీ పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేస్తాం అనుకుంటున్నారు? ఇది ఆరంభం మొదలైంది. ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడే వేడిని చూడొచ్చు, యూత్ లో వేడిని చూడొచ్చు. డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎన్డీఏ కూడా ఇంకా ఎక్కువ బలపడేదానికి అవకాశం. ఇదండి, ఏదైతే ఇది ఆరంభం మాత్రమే. బీజేపీ పార్టీ బలోపేతానికి ఇంకా ముందు ఉంది అని చెప్పేసి ఇక్కడైతే బీజేపీ నాయకులు చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ కర్నూలు.